హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయి రెస్టారెంట్ స్టైల్లో గీ సాంబార్ రైస్ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మనకి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టపడతారు. గీ వేస్ట్ చేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. 1 కప్ రైస్కి 3/4 కప్ కందిపప్పు, 1/4 కప్ పెసరపప్పు సరిపోతుందండి. ఇప్పుడు నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. 2 కప్స్ రైస్కి 1.5 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ ఈజీగా 5 to 6 మెంబర్స్కి సరిపోతుందండి. ఈ బియ్యాన్ని, ఈ కందిపప్పుని విడివిడిగా మనం నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 1 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుందండి. కందిపప్పు అనేది నానబెట్టుకోకుండా తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను ఈ గీ సాంబార్ రైస్లో వేసే పౌడర్ కూడా చూపిస్తానండి. చూడండి, స్కిప్ చేయకుండా. నేను సాంబార్ పౌడర్ యూస్ చేయనండి, నేను చేసిన ఆ పౌడరే యూస్ చేస్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్న కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి. ఆ గీలో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గాక పోపు దినుసులు వేసుకోండి. ఆ పోపు దినుసులు కొంచెం రెడ్డిష్ వచ్చాక పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఆ గీలో కొంచెం మగ్గాలండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కరివేపాకులు వేసుకోండి. ఈ కరివేపాకు చిటపట అనేదాకా వేయించుకోవాలి. ఈ కరివేపాకు చిటపట అన్న తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇంగువని యాడ్ చేద్దాం. ఇంగువ తాలింపులో వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఇంగువ యాడ్ చేసిన తర్వాత 1 కప్ క్యారెట్ అనేది వేసుకుందాము. నేను ఫస్ట్ క్యారెట్ వేస్తానండి. క్యారెట్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇట్లా క్యారెట్ వేసి 1 or 2 minutes తర్వాత 1 కప్ పొటాటో వేసుకుందాము. ఈ పొటాటో వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పొటాటో యాడ్ చేశాక 1 కప్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. నేను ఈ ఆనియన్స్ని ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. 1 కప్ టమాటాని యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసి ఒక 2-3 minutes మగ్గనించాలి. మూత పెట్టేసి నేను మగ్గాక తర్వాత తీసా. ఇప్పుడు మనం 1 కప్ మునక్కాయలు యాడ్ చేసుకున్నాం కదా. మునక్కాయలని ఫస్టే వేస్తే ఓవర్ కుక్ అయిపోతాయండి, అందుకని కొంచెం ముక్కలు మగ్గాక వేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసినట్లయితే ముక్కలకి ఆ ఉప్పు అనేది పడుతుంది. తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని తర్వాత 1 కప్ వరకు నేను చింతపండు రసం ఇట్లా తీసి పెట్టుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి. ఇట్లా ఒకసారి కలిపాక ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 10 minutes ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆ వాటర్లో కుక్ అయ్యే లోపల మనం ఇప్పుడు ఈ సాంబార్ రైస్కి కావాల్సిన పౌడర్ రెడీ చేసుకున్నాం. దానికోసం ఒక కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో ఆయిల్ కానీ గీ కానీ ఏమీ లేకుండా ధనియాలు కొంచెం అట్లాగా మనం వేపుకోవాలండి. మంచి అరోమా వచ్చాక తీసేసేయాలి. అదేవిధంగా జీలకర్ర, బియ్యం అన్నీ విడివిడిగా మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అదేవిధంగా మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ లైట్ రెడ్డిష్ వచ్చేదాకా ఇట్లా వేపేసుకొని తీసుకోవాలి. తర్వాత మినపగుళ్ళు యాడ్ చేసుకోండి. కొంచెం మినపగుళ్ళు కూడా రెడ్డిష్ రావాలి. దీనిలోనే మనం 2 ఎండుమిర్చి కూడా ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం పచ్చి కొబ్బరి తురుముని ఇట్లాగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మెత్తగా అనేది మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక కుక్కర్లోకి నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, బియ్యాన్ని తీసుకొని దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 glasses ఆఫ్ వాటర్, 1 గ్లాస్ కందిపప్పుకి 1.25 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం 5 to 6 విజిల్స్ వచ్చే వరకు నేను 6 విజిల్స్ రానిచ్చానండి. పలుకులు లేకుండా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్లో ముక్కలు బాయిల్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలిపాక ఒక 2-3 minutes అట్లాగా మగ్గనిచ్చేసేయండి. ఇప్పుడు మనం కుక్కర్లో రైస్ ఎలా ఉడికిందో చూద్దాం. ఇట్లా చూసారా, చాలా స్మూత్గా ఉడికిపోయింది. ఇట్లా ఉడికాక ఒకసారి కలబెట్టేసుకొని దీన్ని ఈ సాంబార్లోకి యాడ్ చేయాలండి. ఇట్లా కొంచెం కొంచెం తీసి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. గీ సాంబార్ రైస్ కాబట్టి లాస్ట్లో కొంచెం 1 or
2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గీ సాంబార్ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. లాస్ట్లో కొంచెం పైన జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే గీ సాంబార్ రైస్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్.